హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సుజీ రవ్వ ఉప్మా చూద్దామండి. కరాచీ రవ్వ అని కూడా అంటారు కదండి. పర్ఫెక్ట్గా ఏ విధంగా పొడి పొడిలాడుతూ చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల రవ్వను వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల పచ్చి వాసన పోతుంది. రోస్ట్ చేసిన తర్వాత పక్కకి తీసి ఇందులోనే టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక టీ స్పూన్ వేరుశెనగగుళ్ళు, టీ స్పూన్ పచ్చెనపప్పు, మినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని పోపుని వేపుకోవాలండి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, తగినంత ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. మొత్తం ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో గ్లాస్కి 3 గ్లాసులు చొప్పున వాటర్ పోసుకొని ఎసరు మరిగించుకోవాలండి. మూత పెట్టి మరిగించుకోవాలి. ఈ విధంగా ఎసరు మరిగేటప్పుడు ముందుగా మనం వేపి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. రవ్వని వేసి ఎక్కువసేపు వదిలేయకూడదండి, వెంటనే కలుపుకోవాలి, లేదంటే గడ్డలుగా కట్టేస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కలుపుకోవాలండి. అంతేనండి, పొడి పొడిలాడుతూ ఉండే సుజీ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ అండ్ షేర్ ద్వారా మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.